ఇక మళ్ళీ వీక్ డే వర్క్ స్ట్రెస్ హిట్ అయిందా? ఒక చిన్న క్యూట్ పెంగ్విన్ మీ మూడ్ మార్చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిహిలిస్ట్ పెంగ్విన్. ఎక్కడ చూసిన మీమ్స్లో అదే. ఇంటర్నెట్ మొత్తం ఆ పెంగ్విన్ గురించే మాట్లాడుతుంది. అంతగా ట్రెండ్ అయింది కాబట్టి వైట్ హౌస్ కూడా ఈ ట్రెండ్లో జంప్ అయింది. వాళ్ళు పోస్ట్ చేసిన ఫోటోలో డొనాల్డ్ ట్రంప్ ఒక పెంగ్విన్తో కలిసి గ్రీన్లాండ్కి వెళ్తున్నట్టు చూపించారు. ఇక్కడ సమస్య ఏంటంటే పెంగ్విన్స్ ఉత్తరార్ధగోళంలో ఉండవు, గ్రీన్లాండ్స్లో అసలు ఉండవు. అది అంటార్కిటికాలో ఉంటాయి. అంటే ఎవరో చిన్నప్పుడు ఏదో జాగ్రఫీస్ క్లాస్ మిస్ అయినట్టున్నారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే 2007లో జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్నాగ్ ఒక డాక్యుమెంటరీ తీశారు, ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని. అంటార్కిటికాలో పెంగ్విన్స్ కాలనీని చిత్రీకరిస్తుండగా ఒక పెంగ్విన్ అకస్మాత్తుగా గుంపు నుండి వేరుపడింది. మిగతా పెంగ్విన్ సముద్రం వైపు వెళ్తుంటే ఇది మాత్రం ఒకటే పర్వతాల వైపు నడవడం మొదలుపెట్టింది. పెంగ్విన్ సాధారణంగా సముద్రానికి దగ్గరగా తమ గుంపుతోనే ఉంటాయి, కానీ ఇది ఒంటరిగా నడిచింది. హెర్నాగ్ దాన్ని డెత్ మార్చ్ అని పిలిచాడు. ఆ పెంగ్విన్ బతికిందా లేదా మనకు తెలియదు, కానీ దాదాపు 20 ఏళ్ళ తర్వాత అదే పెంగ్విన్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే ప్రజలు ఆ పెంగ్విన్లో తనను తాము చూస్తున్నారు. అది ఏడవలేదు, ఆగ్రాపలేదు, నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయింది. 2026లో చాలా మందికి ఇదే ఫీలింగ్. నిహిలిజం అంటే జీవితానికి ప్రత్యేక అర్థం లేదనే భావన. జియో పాలిటిక్స్ టెన్షన్స్, ఆర్థిక ఆందోళనలు, సోషల్ మీడియా ప్రెషర్, చాలా మందికి బర్న్అవుట్, ఎగ్జాషన్. 2025లో అమెరికాలో 82% ఉద్యోగులు బర్న్అవుట్ రిస్క్లో ఉన్నారనే అంచనా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆందోళన, డిప్రెషన్స్తో జీవిస్తున్నారు. కాబట్టి ఈ పెంగ్విన్ ఒక సింబల్ అయింది సో వాట్ అన్న భావనకు. కానీ సైంటిస్టులు అంటారు అది ఫిలాసఫీ కాదు. ఆ పెంగ్విన్ తప్పిపోయి ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు. ఇంటర్నెట్ దాన్ని గివింగ్ అప్గా చూసింది. కానీ ఇంకో కోణం కూడా ఉంది. బహుశా అది ఒక సిగ్నల్ కావచ్చు. జీవితం నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, వేరే విధంగా తిరిగి అడుగు వేయాలి. మీకు కూడా వర్క్ స్ట్రెస్ హిట్ అయిందా? ఒకసారి ఆగండి, మీరు అలసిపోయామని ఒప్పుకోండి. పర్వతాల వైపు కనిపించకుండా పోవాల్సిన అవసరం లేదు. ఒక్కో అడుగు మళ్ళీ మీ దారిలోకి తిరిగి రావడం చాలు. ఎందుకంటే కొన్నిసార్లు వెళ్ళిపోవడం ధైర్యం కాదు, తిరిగి రావడమే నిజమైన ధైర్యం.